పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నిరంకుశ రాజ్యం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 15 నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే, పైసా బిల్లు చెల్లించలే. వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే. కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖలో జొర్రి 100 కోట్లకు అమ్ముడుపోయి మళ్ళీ ఇలా తగుదునమ్మా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ను మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఆఖరికి మడికొండ దగ్గర తీసుకుపోయి అక్కడ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకాలు అవలంబిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు. ఏ మహిళలనైతే వాళ్లకు ఉసుగొలిపి మహిళా ఇందిరా శక్తి పేరుతోటి వాళ్ళందరినీ అక్కడ జమ చేస్తున్నావో వాళ్ళే మహాలక్ష్యం పేరు మీద మాకు ఇస్తానన్న 2500 ఏమైనాయి, మా బిడ్డ కాలేజీకి పోతుంటే స్కూటీ ఇస్తానన్నావు ఏమైంది, నా పెద్ద బిడ్డకు పెళ్ళయింది కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నావు ఏమైంది, మా అత్తకు 4000 ఇస్తారన్నావు, కోడలికి 2500 ఇస్తారన్నావు, మా మామకు 4000 ఇస్తారన్నావు, ఇద్దరికి పొత్తుల ఇద్దరు కూడా ఇస్తారన్నావు, వికలాంగులకు 6000 ఇస్తారన్నావు, ఏమైంది అని చెప్పేసి నిలదీసడానికి మహిళలు అక్కడ సిద్ధంగా ఉన్నారు. నువ్వు అనుకున్న పురుషులు అక్కడికి రావట్లే, రైతులు అక్కడికి వస్తున్నారు. ఆ రైతులు నిన్ను నిలదీస్తారు. రైతు రుణమాఫీ ఏ ఊర్లో 100% అయిందో నువ్వు చెప్పాలి. ఆ ఊరికి పోదాం. ఏ ఒక్కసారి ఒక్క రైతుకు 30,000 కూడా పడని పరిస్థితి, ఇంకో రైతుకు 50,000 పడని పరిస్థితి, రుణమాఫీ కాలే. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు, తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేరలే. 26 జనవరి అన్నో అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.